పేట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రైతులు నిరసనకు దిగారు. 5 రోజుల క్రితం రాజరాజేశ్వరి రైస్ మిల్ వడ్ల లారీని తీసుకొచ్చామని, ఇంతవరకు వడ్లను కొనుగోలు చేయలేదని ఆరోపించారు. తేమ శాతం ఎక్కువగా ఉందంటూ ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం తేమ పరిమితుల్లో సడలింపు చేసి వడ్లను కొనుగోలు చేసేలా చేయాలని డిమాండ్ చేశారు. మేము 13-14 మ్యాచర్లు దోషించినాము. అయితే అకాల వర్షాన్ని కొద్దిగా అడుపు పదనొచ్చింది. వచ్చిన తర్వాత వీళ్ళు 20-21 మ్యాచర్ అంటారు. వీటికి వచ్చిన తర్వాత అడుపు కొట్టి అయినా ఒకరోజు కాదు తగ్గినాయి. ఇప్పుడు 17-18 వచ్చినా వాళ్ళు తీసుకోమని 4-5 రోజుల నుంచి సతాయించారు. ఒక పాయింట్కి 1 కిలో కావాలంటారు. ఆ కిలో అంటే మేము అన్నాం. ఇక అందుకని అట్లా ఆపిన కష్టపెట్టుకొని ఏమన్నా అంటే రైతులు రమ్మంటారు. ఏమన్నా సెంటర్ బాధ్యత సెంటర్ మాట్లాడాల్సింది. కొన్నోళ్ళు వాళ్ళు మాట్లాడతారంటే వాళ్ళు ఒప్పుకోరు. రైతులు కావాలంటే రైతుల దగ్గర కటింగ్ కావాలంట. కటింగ్ అంటే మేము ఒప్పుకోమని చెప్పినాం. ఇక అందుకని వాపసు పంపించాం. దాకా కట్ అవుతుంది అంటే మేము ఒప్పుకోలేదు. మేము మండించి ఏం లాభం ఖర్చు పెట్టి సంతులు నెట్టు కొట్టించి పంపించినాం. మేము 13-14 మ్యాచర్లు దోషించినాము. అయితే అకాల వర్షాన్ని కొద్దిగా